నేను ఒక హిందువుని, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. ఒరే వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కాదని నన్ను ఏం చేయమంటావు? రామాయణం చెప్పాను, మహాభారతం చెప్పాను, గుళ్ళు చూపించాను, అయినా నువ్వు హిందువు కాదంటే నన్ను ఏం చేయమంటావు? మీ ఉల్లిపాయల కోసం టమాటాల కోసం నా మతం మార్చడానికి ట్రై చేయండి. ఇదిగో మార్క్ మై ఓట్స్, 4 మీద మచ్చలు ఉన్నాయి. 2026 ఎవరైతే అలా చేస్తున్నారో ఆడికి కర్మతో పాటు అష్ట దరిద్రాలతో పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. మార్క్ మై ఓట్స్. నువ్వు బెడ్ మీదకి వెళ్ళాక నేను గుర్తొస్తాను. ఓకే, నేను ఏ పాపం చేయలేదు, న్యాయం ధర్మం నా వైపు ఉన్నాయి. 60,000 రేపులు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని 60,000 రేపులు 2 సంవత్సరాల్లో చేశారా అంటే సీతమ్మని నేను అన్నానని చెప్పి దాన్ని రాంగ్ ట్రాప్ చేసి ఇలా చేశారు. చేయని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరికి కావాలి? ప్రమోషన్ చేయడానికి వాళ్ళకి కావాలి. నాకు నేనేమైనా ప్రమోషన్ చేస్తా, అవి ఉంటే ఏంటి పోతే ఏంటి నాకు తెలియగలుగుతాను. డైమండ్స్ ఒక 10 ఉంటే చాలరా, రాళ్ళు ఇంత ఉంటే స్క్రాప్ నాకెందుకు? ఏకలేకపోతున్నాయి. ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి? కానీ 2026 నేనైతే వదలనుగా, అది నాదిగా. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ లెక్కల సరుపున రాసుకొని మరి వడ్డీతో సహా ఇస్తాను కదా, ఆ భయం ఉండాలి కదా. పాపం చేసినోడు ఎక్కడికి పోడుగా. ఒకళ్ళు నేను పాపం చేస్తే ఈరోజు రాత్రికి చచ్చిపోతాను రక్తం కొట్టుకొని, లేదంటే కనుక మీకు ఏ యాక్సిడెంట్ ఏ తలపగలో ఏదో అవుతుంది. మరి ఇంకా అబద్ధం ఆడుతున్నారు కదా, మరి మీరు అబద్ధం ఆడుతున్నారు కదా, ఆడుతున్నారా లేదా?